హలో ఎవరివన్, ఈరోజు మన వీడియోలో కెన్ అండ్ కుడ్ ఈ మోడల్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో నేర్చుకుందాం. అలాగే వీటిని పాసివ్ ఫామ్స్లో ఎలా యూజ్ చేయాలో అది కూడా నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఈ కెన్ అండ్ కుడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎబిలిటీ. సామర్థ్యం. సామర్థ్యం అంటే ఏంటి? నేను చేయగలను, అతను చేయగలడు, ఆమె చేయగలదు, వారు చేయగలరు, మా అమ్మ చేయగలదు, మా నాన్నగారు చేయగలరు. ఇలా ఎబిలిటీ, గలను, గలడు, గలదు, గలరు, ఇలా ఎబిలిటీ తెలిపేది కెన్. ఆ సందర్భంలో కెన్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హీ కెన్ స్విమ్, హీ కెన్ ప్లే క్రికెట్, షీ కెన్ ప్లే చెస్, ఓకే, షీ కెన్ సింగ్ వెల్, హీ కెన్ క్వాలిఫై ఇన్ దట్ ఎగ్జామ్. ఇలా తను చేయగలడు, నేను చేయగలను, వారు చేయగలరు, దే కెన్ విన్ ద మ్యాచ్, వాళ్ళు గెలవగలరు. ఇలాంటి సందర్భంలో ఈ కెన్ యూజ్ చేస్తాం. మరి కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాస్ట్ టెన్స్. కెన్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటంటే కుడ్. ఆ కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? పాస్ట్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ ఆన్సర్ టు ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. నేను అన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలిగాను. ఇంటర్వ్యూ అయిపోయింది, గలిగాను. ఇలా ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద రివర్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను యంగ్గా ఉన్నప్పుడు రివర్లో ఈత కొట్టగలిగేదాన్ని. అంటే ఇది పాస్ట్, అయిపోయిన యాక్షన్. ఇలా చెప్పినప్పుడు కుడ్ యూజ్ చేస్తాం. ఓకే, కెన్ అనేది ఎబిలిటీ, కెన్ యొక్క పాస్ట్ ఫామ్ కుడ్. తెలుసుకున్నారు కదా? ఒకసారి ఒక సెంటెన్స్తో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూద్దాం. హీ కెన్ క్వాలిఫై ఇన్ డిఎస్సి. అతను క్వాలిఫై అవ్వగలడు, ఎందుకంటే అతను బాగా చదువుతూ ఉండొచ్చు, లేకపోతే అతను బాగా తెలివైన వాడు అయి ఉండొచ్చు, అతనికి ఆ సామర్థ్యం ఉంది. హీ కెన్ క్వాలిఫై. అది కుడ్ యూజ్ చేసి చెప్దాం. ఐ కుడ్ క్వాలిఫై ఇన్ డిఎస్సి. నేను క్వాలిఫై అవ్వగలిగాను అంటే పాస్ట్, అయిపోయింది. ఐ కుడ్ క్వాలిఫై ఇన్ డిఎస్సి. నేను క్వాలిఫై అవ్వగలిగాను, ఇది పాస్ట్. ఇలా నెక్స్ట్ పర్మిషన్. ఈ కెన్ అండ్ కుడ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు. కెన్ ఐ సిట్ హియర్? అది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్. ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అంటే ఫ్రెండ్స్, క్లోజ్ పీపుల్తో, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్తో కానీ లేకపోతే బాగా తెలిసిన వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కెన్ యూజ్ చేస్తాం. అది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో, ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ అడిగేటప్పుడు నేను తీసుకోవచ్చా, కూర్చోవచ్చా, వెళ్ళవచ్చా, ఇలా. అదే కుడ్ యూజ్ చేసాం అనుకోండి, అది పొలైట్ వే, ఫార్మల్ వే, పొలైట్గా అడగడం, మర్యాదగా అడగడం. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్. ఇలా పొలైట్గా అడిగేటప్పుడు కుడ్ యూజ్ చేస్తాం. ఇన్ఫార్మల్ వేలో అడిగేటప్పుడు కెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాసిబిలిటీ. అవే ఛాన్సెస్ ఉన్నాయి. యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ యూ స్టడీ వెల్. నువ్వు బాగా చదివినట్లయితే నీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే పాస్ట్ కుడ్లో చెప్పాలంటే ద బస్ కుడ్ బి లేట్, ద ట్రైన్ కుడ్ బి లేట్, హీ కుడ్ బి లేట్. అతను లేట్ అయ్యే అవకాశం ఉంది, ట్రైన్ లేట్గా వచ్చే అవకాశం ఉంది, బస్ లేట్గా వచ్చే అవకాశం ఉంది. అంటే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉండే వాటి గురించి ఇలా చెప్తారు. కెన్ యూజ్ చేసినప్పుడు ఇలా, కుడ్ యూజ్ చేసినప్పుడు ఇలా. నెక్స్ట్ సజెషన్. సజెషన్లో కుడ్. వీ కుడ్ స్టే హియర్ టునైట్. ఈరోజు మనం ఇక్కడ ఉండొచ్చు. సజెషన్ ఇవ్వడం, మనం ఈరోజు ఇక్కడ ఉండొచ్చు. యూ కుడ్ డూ ఎక్సర్సైజ్ ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్దియర్. నువ్వు హెల్దీగా ఉండాలి అనుకుంటే ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అంటే మనం అక్కడ సజెషన్ ఇవ్వడం. అలాంటప్పుడు కుడ్ యూజ్ చేసి ఇలా చెప్తాం. నెక్స్ట్ ఆఫర్. ఆఫర్ ఇవ్వడం. కెన్ ఐ హెల్ప్ యూ? నేను నీకు హెల్ప్ చేయనా? ఆఫర్ ఇవ్వడం మనం. అదే కుడ్ యూజ్ చేసినప్పుడు కుడ్ ఐ హెల్ప్ యూ? కొంచెం ఇది ఫార్మల్ సిచ్యువేషన్లో అడిగేటప్పుడు, ఇది ఇన్ఫార్మల్. ఇలా యూజ్ చేస్తాం ఈ కెన్ అండ్ కుడ్. ఇప్పుడు ఈ కెన్ అండ్ కుడ్ని పాసివ్ ఫామ్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ సంబంధించిన క్లాస్ అప్లోడ్ చేశాను కదా, ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం కెన్ని ఈ పాసివ్ వాయిస్లో ఎలా యూజ్ చేయాలో. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. ఆబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ఆర్ కెనాట్ బి ప్లస్ V3 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్.
ఇలా వస్తుంది ఈ స్ట్రక్చర్. దీని ప్రకారం ఇప్పుడు మనం ప్రాబ్లం. ఐ కెన్ ఎర్న్ మనీ, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది ఈ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఇందులో ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? మనీ. మనీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనీ. మనీ. నెక్స్ట్ కెన్ బి ఆర్ కాంట్ బి. నెగిటివ్ లో చెప్పాలి అనుకుంటే కెనాట్ బి అని యూజ్ చేయాలి, లేదు పాజిటివ్ లో అయితే కెన్ బి. మనీ కెన్ బి వెర్బ్ థర్డ్ ఫార్మ్ ఎర్న్డ్. మనీ కెన్ బి ఎర్న్డ్ బై మీ. ఇలా వదిలేసిన పర్వాలా, లేదు పర్టికులర్ గా మెన్షన్ చేయాలి అంటే మెన్షన్ చేసుకోవచ్చు. బై మీ ఇలా. నెక్స్ట్ యూ కెన్ గివ్ బుక్స్ టు దెమ్, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. పాసివ్ వాయిస్ లో బుక్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసింది. బుక్స్ కెన్ బి వెర్బ్ థర్డ్ ఫార్మ్ గివెన్, గివ్ గేవ్ గివెన్. బుక్స్ కెన్ బి గివెన్ టు దెమ్, ఇలా మారుస్తాం. నెక్స్ట్ యూ కెన్ ఫైండ్ మనీ ఇన్ ద పర్స్. మనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. మనీ కెన్ బి ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. మనీ కెన్ బి ఫౌండ్ ఇన్ ద పర్స్. నెక్స్ట్ నెగిటివ్ లో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, వీ కెనాట్ కౌంట్ ద స్టార్స్. మనం స్టార్స్ ని కౌంట్ చేయలేము. ఇది సెంటెన్స్, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. వీ కెనాట్ కౌంట్ ద స్టార్స్. ఇది మనం పాసివ్ వాయిస్ లో మారుతాం. ద స్టార్స్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ స్టార్టింగ్ లో వచ్చేసింది కదా, ద స్టార్స్. ద స్టార్స్. నెక్స్ట్ కెనాట్ బి ఆర్ కాంట్ బి. ఇక్కడ మనకి నెగిటివ్ లో ఉంది కాబట్టి కెనాట్ బి. The stars cannot be. Count, third form, counted. By we అనేది as గా మాట్లాడుతుంది. ఇంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూ కాంట్ ఆర్ యూ కెనాట్ క్యాచ్ ద థీఫ్. నువ్వు దొంగను పట్టుకోలేవు. ఇక్కడ ద థీఫ్ అనేది ఆబ్జెక్ట్. ద థీఫ్ cannot be catch. V3 ఏంటి? caught by ఇక్కడ you. The thief cannot be caught by you. This is passive voice. ఇప్పుడు వరకు మనం పాజిటివ్ లో చూసాం కదా, ఇప్పుడు నెగిటివ్ లో చూద్దాం. ప్రతి సెంటెన్స్ మనం తెలుగులోకి మార్చడం అనేది కష్టం అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజెంట్ యాక్షన్సే కానీ పాస్ట్ యాక్షన్స్ అయితే కాదు. పాజిబిలిటీ అయిన సెంటెన్సెస్ అన్ని మీకు చూపించాను. ఇవి పాజిబిలిటీ లేని అంటే నెగిటివ్ లో చెప్పడం. ద థీఫ్ కుడ్ నాట్ బి అరెస్టెడ్ ఎస్టర్డే. నిన్న పట్టుబడకపోయి ఉండొచ్చు. అలా రిమైనింగ్ సెంటెన్సెస్ కూడా అంతే. ద ఆన్సర్ కుడ్ నాట్ బి ఫౌండ్. ఏ సాంగ్ కుడ్ నాట్ బి సంగ్ బై హర్. ఇలా నెగిటివ్ లో చెప్పడం. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం ఇంకా చూద్దాం.
నేర్చుకున్నారు కదా కెన్ అండ్ కుడ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.